నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండాను ఆవిష్కరించి అందరికీ స్వీట్లు పంచిపెట్టిన చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. నిత్యం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భూమన మాట్లాడుతున్నారు. టీటీడీపై విమర్శలు చేయటం భూమన మానుకోవాలి. విమర్శించిన తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాం. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలో గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని కొంగారెడ్డిపల్లిలోని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి అదే ఏడాది మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, విద్య, వైద్యం సమృద్ధిగా అందించామని పేర్కొన్నారు. అధికారం లేకపోయినా సూర్యచంద్రుల భూమి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని విజయానందరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యులు వారు నిన్న మున్సిపాలిటీలో కొన్ని అబద్ధాలు ఏవైతే చెప్పారో దాని మీద వివరణ ఇవ్వడానికే ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత సంవత్సరం రోజులుగా మీరు చూస్తే తిరుమల నెయ్యి విషయంలో ఏ విధంగా హిందూయిజాన్ని ముందుకు తీసుకొచ్చి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి అనే విధంగా ఎన్ని అబద్ధాలు ఆడారో మనం అందరం సంవత్సరం రోజులుగా చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే భగవంతుడు ఎవరిని కూడా ఉపేక్షించడం అనే దానికి ఉదాహరణలే మొన్న చూస్తే నెయ్యి ట్యాంకర్ తిరగబడి పడిపోవడం, అదేవిధంగా పరకామణిలో పెంచలయ్య అనే వ్యక్తి 2025లో 650 గ్రాములు బంగారు బిస్కెట్ దొంగిలిస్తే కనీసం అతని సుప్రీంకోర్టులో బెయిల్ అయితే కూడా ఎక్కడ కానీ వాళ్ళ సొంత పత్రికల వారికి కూడా తెలియకుండా దాచిపెట్టారంటే ఏ విధంగా ఈరోజు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ ఉన్నారో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. హిందూ మనోభావాలు కావచ్చు, తిరుమల పవిత్రతని గొప్పగా తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారేనే తెలియజేసుకుంటాం. ఎందుకంటే 2 కొండలు అని జీవో తీసుకొచ్చి దాన్ని 7 కొండలు చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజే దర్శన సమయం కేటాయిస్తే సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకోవాలి, వైకుంఠ దివ్య దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతో 10 రోజులు వైకుంఠ దర్శన ఏర్పాట్లు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, నిత్యం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భూమన మాట్లాడుతున్నారని, టీటీడీపై విమర్శలు చేయటం మానుకోవాలని తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ సేవా టికెట్లను ఇష్టానుసారం విక్రయించి కోట్లు సంపాదించిన వ్యక్తులు భూమన కుటుంబ సభ్యులని అన్నారు. బీఆర్ నాయుడుని విమర్శించే అర్హత భూమనకు లేదని అన్నారు. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నారు. 2023లో లక్ష్మీ శ్రీనివాస్ సంస్థ పేరు మీద దొంగలను టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేర్పించిన వ్యక్తి భూమనాని వైసీపీ హయాంలోనే పెంచలయ్య దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే పెంచలయ్య జైలుకు వెళ్లి వచ్చాడని అన్నారు. టీటీడీలో దొంగలను ఉద్యోగులుగా చేర్చిందే భూమనాని పేర్కొన్నారు. నిన్న మా బీజేపీ నేత, మా కూటమిలో ఉన్న బీజేపీ నేత చెప్పినాడు, ఒక ఆయన జైలు వచ్చాడనేసి. నాకు నవ్వు వచ్చింది.
ఏం చేయాలి జగన్మోహన్ అంటే మళ్ళీ ఆ కేసుకి తీసుకొచ్చాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద ఆర్టికల్తో వాళ్ళ పేపర్లో రాయించి పెద్ద పెద్ద ఆర్టికల్ రాయించి పెద్ద పెద్ద వార్త ఫోటోలు పెట్టి పరకామంలో దొంగనిట ఆల్రెడీ పట్టుకున్నారు కదా, రిమాండ్కి వెళ్ళాడు, మళ్ళీ దొంగ నుంచి వస్తాడు అంటే మేము పట్టుకున్నాం, మా హయాంలో పట్టుకున్నాం, దొంగను మీరు చేర్చారు, దొంగతనం మీరు చేయించారో లేదో మీకే తెలుసు, మేము పట్టుకున్నాం, మేము రిమాండ్కి పంపించాం, అతని దగ్గర రావాల్సింది వసూలు చేసాం, కోర్టులో సబ్మిట్ చేసాం. మీరు రవికుమార్ ఏం చేశారు? మీ హయాంలో పట్టుకున్నారు, కనీసం కానిస్టేబుల్ అయినా పోయారు వాళ్ళ ఇంటికే, కానిస్టేబుల్ హోమ్ గార్డెన్ పంపించారు వాళ్ళ ఇంటికే లేదు. ఆయన ఏం చేశారు? మీరు తీసుకెళ్ళి ఏ కారులో ఎక్కించుకోమినారు, ఎక్కడెక్కడ తిప్పినారు, ఎంత వసూలు చేసుకున్నారు, ఒక మంచి గెస్ట్ హౌస్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని వాటాలు వేసుకొని పంచుకొని మళ్ళీ ఆయన దాత శ్రీ వెంకటేశ్వర స్వామి దాత అని చెప్పి బిరుదిచ్చారండి మీరు. ఇది అందరూ తెలుసు, ఇది భక్తులు తెలుసుకోవచ్చు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే దొరికిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాం, మేము చట్ట ప్రకారం జైలుకి పంపాం. మీలాగా చెట్ల కింద పంచాయతీ చేయలేము మేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ భజన బృందాన్ని కోరుతున్నాను. ఇది ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం. దీన్ని మళ్ళీ మీరు పెద్ద పెద్ద ఆర్టికల్తో పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని పెద్ద పెద్ద తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు చేర్చింది కూడా, వీళ్ళతో పాటు ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి టీటీడీ విజిలెన్స్ వాళ్ళు. 2023లో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయ్యాక కొన్ని వందలాది మంది ఉద్యోగాలు పెట్టాడు ప్రైవేట్ ఉద్యోగంలో. వాళ్ళందరూ కూడా కొంతమంది దాంట్లో చేతివాట ప్రదర్శిస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా కొంతమంది ఈరోజు కరుణాకర్ రెడ్డికి అని చెప్తున్నా, నాకు ఇంకా నా మనుషులు ఉన్నారు టీటీడీలో, నాకు ఇప్పుడున్న చైర్మన్ ఇప్పుడున్న ఈఓల కన్నా నేను ఇమ్మీడియట్లీగా సెకండ్ల మీద పేపర్లు బయట తెప్పిస్తాను, జీవోలు బయట తెప్పిస్తాను అంటున్నాడంటే అర్థం చేసుకోండి. ఆయన వాళ్ళ మనుషుల్ని అప్పుడు పెట్టి వాళ్ళందరినీ కొంతమంది ఉద్యోగంలో నిఘాగా పెట్టి ఠాగూర్ సినిమా చూసాక మన చిరంజీవి గారిది తెలుసు కదా అందరికీ. ఈయన ఠాగూర్ అయ్యాడు, ఆయన టీం వర్క్ చేశాడు, అందరూ ఒక చోట పెట్టాడు. టీటీడీలో ఒకరిని లడ్డూలో, ఒకరిని పరకామణిలో, ఒకరిని చెప్పులు కాడ, ఒకరిని అల్లిపిన టోకం కాడ, అన్ని చోట్ల పెట్టి టీం వర్క్, భూమన టీం వర్క్, ఠాగూర్ సినిమా లాగా నాకు అదే గుర్తొచ్చింది. అలా ఆయన పెట్టి వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడంట, చేసి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శిస్తాడు. ఆ గ్యాదర్ చేసేటప్పుడు అది అయిందా సెటిల్ అయిందా లేదా చూసుకోవాలి కదా సార్, చూసుకొని మాట్లాడాలి. సెటిల్ అయిపోయిందని తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. మొన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ట్యాంకర్ బోల్తా పడింది, కడప జిల్లాలో అన్నాడు. మాకు అనుమానం కూడా వేసింది, పూణే నుంచి వచ్చే ట్యాంకర్ కడప జిల్లాలో ఎందుకు పడిపోయింది? మీ ఊరు మీ జిల్లానే కదా అది. అనుమానాలు వ్యక్తమవుతాయి. మీరేం తోసేశారా? మీరేమైనా టైర్ల పంచర్ కింద పెట్టారా? అన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మీరు అన్నీ మాట్లాడితే కడప జిల్లా ట్యాంకర్ పడిపోవడం యాక్సిడెంటు, దాన్ని మేము యాక్సిడెంట్గా మేము భావిస్తున్నాం. మీరు దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. కొండపైన నెయ్యే లేదన్నారు. నెయ్యి లేకుండా 5 రోజులు మీరు ప్రెస్ మీట్ పెట్టి 5 రోజులుగా రోజుకి 2-3 లక్షల లడ్లు లట్టిస్తున్నాము. కల్తీ నెయ్యి తెప్పించాం మేమేమైనా? నెయ్యి లాంటిది మీరు వాడినారే, నెయ్యి లాంటి నెయ్యి ఏమైనా తెప్పించి వాడామా? లేదు కదా. నెయ్యితోనే ఉంది నిల్వ, ఎంత కావాలో నెయ్యి అంత నెయ్యి టీటీడీలో ఉంది. మాకు 3-4 కంపెనీలతో మాకు టైఅప్ ఉంది. ఒకటి మిస్ అయిన ఆ రోజు ఇమీడియట్గా నెయ్యి తెచ్చుకున్నాం, సప్లై చేసాం. దానికి ఆయన బాధ ఏందో, అయ్యో నెయ్యి లేదు తిరుమలలో, నిర్మలలో నెయ్యి లేదు, వెంకటేశ్వర స్వామికి సాయంత్రం ప్రసాదం బెటరేమో అని భ్రమలో మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి మారుతినగర్ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ జెండాను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించి 16వ ఏటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టిందని అన్నారు. గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశామని అన్నారు. చెప్పిన అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారని, బ్యాంకుల్లో ఒక్క మహిళ కనిపించదు, వ్యాపారస్తులు దుకాణాలు మూసుకుంటున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయని తెలియడం లేదని, పోలవరం అభివృద్ధి లేదని, రాయలసీమ అభివృద్ధి లేదన్నారు. పెట్టుబడులు అన్ని అమరావతిలో పెడుతున్నారని, 1978 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఇంత దారుణమైన ప్రభుత్వం ఎన్నడూ చూడలేదన్నారు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఎప్పుడు రాలేదని, భవిష్యత్తులో కూడా ఇక ఎప్పుడు రాదని అన్నారు. భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఇప్పటికే 2011లో ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 16వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉంది.
ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏం లేదు. తెచ్చిన అప్పులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా కేవలం క్యాపిటల్ అమరావతిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప పోలవరం లేదు, సాగునీటి ప్రాజెక్టులు లేదు, చెప్పిన వాగ్దానాలు అమలు లేదు, ఏది కూడా లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, రాబోదు కూడా. రాబోయే రోజుల్లో కూడా రాబోదు కూడా. మరి ఈ దురదృష్టకర పరిస్థితుల నుంచి భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి నగరంలోని కాలువల్లో రోడ్లపైన చెత్త వేసేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఆన్లైన్ జరిమానాలు విధించనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల పనితీరును స్మార్ట్ సిటీ, కెల్ట్రాన్ సంస్థ, ఆప్కాస్ ప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని 20 కూడళ్లు, 111 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తారని తెలిపారు. సీసీటీవీ సర్వైవ్ లైన్స్ ద్వారా నగరంలోని 111 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా కాలువల్లో రోడ్లపైన చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా నగరంలో చెత్త కుప్పలు పడకుండా చర్యలు చేపట్టవచ్చునని తెలిపారు. నగరంలో ఉత్పత్తి అయ్యే భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారిని గుర్తించి జరిమానాలు విధిస్తారని తెలిపారు. జూ పార్క్ రోడ్డులోని 9 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా అడవి జంతువుల కదలికలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టే వీలుంటుందని తెలిపారు. అలాగే నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించే వీలుంటుందని అన్నారు. అలాగే నగరంలోని 20 కూడళ్ల వద్ద ఏటీసీఎస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా వాహనాలు సమయానికి అనుగుణంగా సిగ్నల్ మారడంతో కూడళ్ల వద్ద ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్ వంటివి త్వరగా వెళ్లేలా సమన్వయం చేసి ప్రమాదాలను తగ్గించే వీలుంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి ఈ చలాన్ ద్వారా ఆన్లైన్ జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ సర్వేలెన్స్, ఏటీసీఎస్ కెమెరాల ద్వారా చెత్త వేయడం, భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై పారవేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి చర్యలు కెమెరాల్లో నమోదవుతుందని తెలిపారు. వీటి ద్వారా ఆన్లైన్ జరిమానాలు విధించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు నగర శుభ్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా జరిమానాలు తప్పించుకోవడంతో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, ట్రాఫిక్ పోలీసులు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, కెల్ట్రాన్, ఆప్కాన్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని పలు రెస్టారెంట్స్ మరియు ఐస్ క్రీం పార్లర్లలో ఆహార భద్రతా ప్రమాణాలపై గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలు, తాగునీరు మరియు ఐస్ క్రీం వంటివి త్వరగా పాడయ్యే పదార్థాల నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నమస్కారం అండి. ఈరోజు పై అధికారుల ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని ప్రముఖ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్ట్ చేసి శాంపుల్ చేసి అనాలిసిస్ పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ అనే కాదండి, బేసిక్గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్నీ తీసి టెస్టింగ్ పంపించమని చెప్పి అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చాము. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన శాంపుల్స్ తీసి పంపిస్తాం.
నేను అన్నానంటే అటువంటి అంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. బట్ వచ్చింది కాబట్టి మొదటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి అన్ని రెస్టారెంట్స్లో వాటరు, మిల్క్, ఐస్ క్రీమ్స్ పైన శాంపుల్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. నిన్న ఒక అబ్బాయి ఐస్ క్రీమ్ తిని ఫుడ్ పాయిజన్ అయిన హాస్పిటల్. ఎక్కడండి? ఇక్కడ పేపర్కి వచ్చి ఇక్కడ మనకి ఆ దృష్టికి రాలేదు. గురువారం నాడు బ్యాండ్ మేళం చిత్ర బృందం, చిత్ర నిర్మాత కోనా వెంకట్, హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి తిరుపతిలో మీడియా సమావేశాన్ని నిర్వహించి సినిమా విశేషాలను పంచుకున్నారు. యాదగిరి అనే క్యారెక్టర్కి చిన్నప్పటి నుండి ఎక్కువగా చదువుకోవడం, చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. సో అందరూ అంటూ ఉంటారు కదా, వీడికి చదువు రాదు, వీడికి ఇచ్చి పెళ్ళి ఏం చేస్తాం అన్నట్లు. అంటే చదువు రాని ప్రతి ఒక్కరిని ఒకలా చూస్తూ ఉంటారు కదా. బట్ వీడి క్యారెక్టర్ ఆర్క్ ఏంటంటే చదువుతోటే కాదు టాలెంట్తో కూడా పైకి రావచ్చు అన్న ఒక మోటివ్తో వీడు వెళ్తూ ఉంటాడు. సో అందుకని ఊర్లో ఒక చెప్తున్నాను, అదే దాని నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకు వీడికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి చిన్నప్పుడే మెలోడికా అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకుంటాడు. దాని తర్వాత ఎదిగిన తర్వాత ఊర్లో పనులైన కొడుకులు అందరినీ ఒక గ్యాదర్ చేసుకొని ఇలా ఒక టీం గ్యాదర్ చేసుకుంటాడు అన్నమాట. సో వాడు ఒక బ్యాండ్ పెట్టుకొని వాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు అన్నమాట. సో అది వాడి యాదగిరి గారి మోటివ్. యాక్చువల్లీ ఫస్ట్లీ సతీష్ గారు మా డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారండి. అంటే నాకు ఫుల్ ఆంధ్ర, నాకు అసలు తెలంగాణ టచ్ చేయలేదు. సో ఆయన ఒకసారి చెప్తే అది నేను చేసేదాన్ని. ఒక 2-3 టెక్స్ట్లో అయిపోయింది. సో అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు ఆయన హెల్ప్ వల్ల. సో దీంట్లో కూడా మీకు గొప్ప మెసేజ్ ఉంటుంది చివరిలో. ఇప్పుడు తను ఒకటి చెప్పాడు కదా, అదొక మెసేజ్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చదువు లేకపోతే వాడు దేనికి పనికిరాడు. అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ ఒకటే రాగలడు కదా. మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళు ఉంటే ఎట్లా? చాలామందికి వాళ్ళకి చదువుకుంటారు కానీ తర్వాత వాళ్ళు రాత్రి చదువుకుంటే వాళ్ళు పొద్దున మర్చిపోతారు. తెల్లగాయితం కనబడుతుంటుంది అక్కడ. రాత్రి చదువుకుని గుర్తుండదు. ఈ అమ్మాయి అంతే, ఏం గుర్తుండదు. అయితే వాళ్ళకి వేరే టాలెంట్ ఇస్తాడు భగవంతుడు. చాలామంది మీరు చూస్తే సూపర్ స్టార్స్, మ్యూజిషియన్స్, సింగర్స్, ఇంక్లూడింగ్ మన పవర్ స్టార్ ఇంటర్మీడియట్ ఆపేశాడు. అంటే మరి తను చూస్తే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. సో చదువు ఒకటే కాదు, ఒక కులమానికం, ఒక మనిషి టాలెంట్ని గుర్తించడానికి అతనిలో శక్తి సామర్థ్యాలను చెప్పేది చదువు ఒకటే కాదు. ప్రతి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు మనందరికీ. అదేంటో మనం గుర్తించుకోవడానికి కొంతమంది ఎర్లీ గుర్తిస్తారు, క్రికెటర్స్ అవ్వచ్చు. కొంతమంది లేట్ గుర్తిస్తారు. బట్ అటువైపు వెళ్ళినప్పుడు మనకి రాజమార్గం అవుతుంది. అదే కదా ఇప్పుడు ఆయన మెసేజ్ నాకు క్లైమాక్స్లో లాస్ట్ 30 minutes అయితే ఇది ఒక అసలు అందరూ ఊహించని, ఇందులో ఒక పెద్ద ఈ 30 minutes మిమ్మల్ని ఒక అనుభూతికి గురి చేస్తుంది ఈ సినిమా. అప్పటిదాకా ఫన్, నవ్విస్తూ, ఏడిపిస్తూ, గవ్విస్తూ, పాటలు పాడుకుంటూ అల్లరచిల్లరగా వీళ్ళు తిరిగే వెనకాల ఒక భావం, ఒక గొప్ప ఫినిషింగ్, మీ జీవితాంతం వెంటాడే ఒక ముగింపు ఉంటుంది సినిమాకి. తిరుపతి రూరల్ సెట్టిపల్లి పంచాయతీ, ఉమ్మడి పంచాయతీల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉమ్మడి సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో నారాయణ రెడ్డి, శివశంకరరాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో పుట్టిన పార్టీ ఇది. ఆ రోజు జగనన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఒక్కడినే రాజీనామా చేస్తున్నాను, నేను నా తల్లిగారు నేను ఇద్దరమే రాజీనామా చేస్తున్నాం, మా కోసం మీరు ఎవరూ రావద్దండి, ఇది ముళ్ళబాట రేపు పూలబాట అవ్వచ్చు అనేసి ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు, జైలు జీవితం గడిపి ఈరోజు ప్రపంచంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు, మొనగాడు, ఈ రాష్ట్రానికి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు
పూర్తవుతున్నప్పటికీ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఇంటిలో ప్రతి గడపకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా సైనికులుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలనేసి, మళ్ళీ ఆయన నాయకత్వం రావాలనేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రతి కుటుంబానికి పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినము పార్టీ సందర్భంగా చెట్టిపల్లి ఉమ్మడి పంచాయతీలో ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు మరి అందరూ కూడా కలుసుకొని ఈ ఆవిర్భావం చేసుకొని చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎంతో చేతులారా పోగొట్టుకున్నాము ఈ పార్టీని. బాధపడిన స్థలం లేదు, నియోజకవర్గం లేదు, పార్లమెంట్ స్థలం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా చాలా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఆ సంక్షేమ పదాలు ఎప్పుడు చేతికి అంచుకోవాలని అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎదురు చూస్తున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ముందున్న రోజులు మళ్ళా మాకు వస్తాయి. పార్టీ మళ్ళా మేము బలోపేతం చేసుకొని అధికారాలు వచ్చే సందర్భం త్వరలో ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. రాత్రి గ్రామంలోకి చొరబడిన 10 ఏనుగుల గుంపు వరి, మామిడి తోటలతో పాటు రాతి ఫెన్సింగ్ ను ధ్వంసం చేశాయి. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. రాత్రి గ్రామంలోకి చొరబడిన 10 ఏనుగుల గుంపు వరి, మామిడి తోటలతో పాటు రాతి ఫెన్సింగ్ ను ధ్వంసం చేశాయి. రైతులు పద్మనాభరెడ్డి, గంగాధరం, వాసుదేవనాయుడు పొలాల్లో ఫెన్సింగ్, మోటార్లను ధ్వంసం చేయడంతో భారీ నష్టం వాటిల్లింది. 4 రోజుల క్రితమై నెరబైలులో 2 ఏనుగులు విద్యుత్ షాకుతో మృతి చెందిన ఘటన మరొక ముందే ఏనుగులు దాడులకు పాల్పడుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో మాజీ మంత్రి ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు దేశ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి పాదాల చెంత పుట్టి వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసిన పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పార్టీ, రైతుల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ, అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ అని మీ అందరూ కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెడతారు. ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అవేమి కూడా చేయలేకుండా ఎలా కుదేలు పడిపోతారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి ఎంత దూరమైనా పోరాడతారు, ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తారని ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పరుగులు తీసిందో అందరూ కూడా గమనించారు. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు చూశారు,
ఎటువంటి వెల్ఫేర్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ముఖ్యంగా నగిరిలో ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈ నియోజకవర్గాన్ని దాచుకోవడానికే బాను ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు అనేది మనం కళ్ళారా చూస్తున్న నిజం. అండ్ అఫీషియల్ని ఉపయోగించుకొని ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా ఎంఆర్ఓల్ని పెట్టుకొని ఏ విధంగా ల్యాండ్ ఇష్యూస్ని లేని ఇష్యూస్ని క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమనుతున్నారో మనం చూస్తున్నాం. సత్యవేడు మండలంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీని బలోపేతం చేసి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అలాగే పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఎంపీ గురుమూర్తి ఆదేశాల మేరకు పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, బాలాజీరెడ్డి, సర్పంచ్ రమేష్, బొప్పన సోమశేఖర్ రెడ్డి, మస్తానమ్మ, పరణి తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ 16వ వసంతంలో అడుగు పెడుతోంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పండగ దినం. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక నాయకుడు సింగిల్గా స్థాపించి దాన్ని 2011లో స్థాపించడం జరిగింది. దివంగత నేత మహానేత వైఎస్ఆర్ పేరుతో ఈ పార్టీని స్థాపించటం మరియు 2014లో ప్రతిపక్షంలోకి రావటం, 2019లో కనీవిని ఎరుగిన రీతిలో మెజార్టీతో అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, మన ప్రభుత్వం, మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మనకందరికీ తెలిసిందే. దేశ చరిత్రలో ఎక్కడా లేనన్ని పథకాల్ని, సంక్షేమ పథకాలను తీసుకురావటం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను ఈరోజు ప్రతి రాష్ట్రము ముందరకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఇవ్వగలుగుతారా అన్నారు. కానీ 5 ఏళ్లు దాన్ని ఎక్కడా కట్ చేయకుండా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి అధికారులు అందుబాటులో ఉన్నారు. గ్రామ సచివాలయ స్టాఫ్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్కి ఒకరు ఉన్నారు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అని, సోషల్ వెల్ఫేర్ అని, ఉమెన్ పోలీస్ అని, సర్వేయర్ అని, రైతుకు సంబంధించి ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వ్యక్తిని పెట్టి ఆ రోజు సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు ఏ సర్వీస్ లేదు. చంద్రబాబు నాయుడు ఆడ కూర్చొని నేను ప్రపంచంలో మొదటి స్థానం చేస్తాను అభివృద్ధిలో అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చూస్తే గ్రామ స్థాయిలో ఏమీ కనపడలేదు. ప్రజలు అవస్థలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళా ఎలక్షన్ రాబోతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ దుందుకు మోగిస్తుంది. ఆ రోజే చంద్రబాబు నాయుడు గుణపాఠం ప్రజలు నేర్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, పుత్తూరు మండలంలోని స్థానిక టీఆర్ఆర్ కళ్యాణ మండపంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేర నివారణ చట్టం, శాంతి భద్రత బలోపేతంపై దృష్టి సారించాలని సూచనలిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సీఐ మరియు నారాయణవనం సర్కిల్ సీఐ రవీంద్ర మరియు సత్యవేడు సర్కిల్ సీఐ మురళీనాయుడు మరియు మండల పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఈ గాంజా సేవించడం ఎక్కువ అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వజ్ర ప్రహార్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుపుతాం. వీటిల్లో ఎవరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గాంజా ఎవరు తెస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎవరు వాటిని సేవిస్తున్నారు,
అవి సేవించినప్పుడు వాళ్ళు స్పృహ కోల్పోయి వాళ్ళు నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. మనము కొన్ని సంఘటనలు గమనించినట్లయితే ఎక్కువగా ఈ గాంజా తాగిన మత్తులో చేస్తున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తలపెట్టిన దీని ప్రకారము అట్లే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా గవర్నమెంట్ 1972 అని చెప్పి 1972 టోల్ ఫ్రీ నెంబరు. అదేమంటే ఎవరైనా దాని గురించి మాదక ద్రవ్యాల గురించి గాంజా గురించి ఏదైనా సమాచారాన్ని ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఆ సమాచారం ఎవరు ఇచ్చినారనేది ఎవరు చెప్పకుండా గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ దాన్ని వినియోగించుకొని మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం ఉన్నా, గాంజా గురించి సమాచారం ఉన్నా వెంటనే 1972కి తెలియజేయాలి. అలాగే రోడ్ యాక్సిడెంట్లు గమనించినట్టయితే ఎక్కువగా ప్రమాదాల్లో హెల్మెట్ లేనందువల్ల తలకి గాయమయ్యే ఎక్కువ మంది చనిపోతున్నారు. మెయిన్ ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయటము, లైసెన్స్ లేకపోవటము, ఓవర్టేక్ చేయటము, ఓవర్లోడింగ్. ఆటోల్లో చూస్తే నలుగురు ఉండాల్సింది 15 మంది 16 మంది ఉంటున్నారు. డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్ల ప్రమాదాలకు గురయ్యి చనిపోతున్నారు. మోటార్ సైకిల్లో ఎక్కువగా హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసినాయి. దానివల్ల ఏమవుతుందంటే రోడ్స్ హైవేల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండవు. స్పీడ్ పోతా ఉన్నప్పుడు జంక్షన్ పాయింట్లో యాక్సిడెంట్లు ఈ మధ్య కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాటిని గమనిస్తే వాళ్ళకి ఎవరికి హెల్మెట్ ఉండటం లేదు. హెల్మెట్లు ఉన్నా కానీ ఆ బండి మోటార్ సైకిల్ వెనకాల కట్టేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఫైన్లు రాస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళని ఫైన్ వేసి ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలనేది పోలీసు ఉద్దేశం కాదు. వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే మనము అవి తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండాను ఆవిష్కరించి అందరికీ స్వీట్లు పంచిపెట్టిన చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. నిత్యం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భూమన మాట్లాడుతున్నారు. టీటీడీపై విమర్శలు చేయటం భూమన మానుకోవాలి. విమర్శించిన తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాం. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.